ఇండియా సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి ఇప్పుడు సరికొత్తగా మరింత గ్రాండ్ గా ది ఎపిక్ వెర్షన్ గా మన ముందుకైతే రాబోతుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఎస్ సర్టిఫికేట్ జారీ చేయగా సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 44 నిమిషాలుగా లాక్ అయింది. మరి ఈ వార్త వినగానే ఫ్యాన్స్ లో ఒకేసారి ఆనందం ఆశ్చర్యం రెండూ కలిగాయి. 3 గంటల 44 నిమిషాల సినిమా అంటే అది మామూలు విషయం కాదు. ప్రేక్షకుడు థియేటర్ లో దాదాపుగా 4 గంటల పాటు కూర్చోవాలి. ఇక దీనికి ముందు తర్వాత ప్రయాణ సమయాన్ని కూడా కలుపుకుంటే ఈ సినిమా చూడడానికి కనీసం 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇక ప్రెసెంట్ ఫాస్ట్ లైఫ్ లో ఒక సినిమా కోసం దాదాపు సగంలో సగం కాలాన్ని వెచ్చించడం అనేది ఒక పెద్ద టాస్కే. మరి ఇక్కడ అసలు సమస్య ఏంటంటే బాహుబలి 2 భాగాలను ఇప్పటికే ప్రేక్షకులు వందల సార్లు చూసేశారు. థియేటర్, టీవీ, ఓటీటీ ప్రతి ప్లాట్ఫామ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇక డైలాగులు, సీన్లు దాదాపు అందరికీ కొట్టిన పిండి. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత భారీ రన్ టైమ్ తో ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడం అనేది మేకర్స్ కు అతిపెద్ద సవాలే. కానీ ఈ ఎపిక్ వెర్షన్ పై ఆసక్తి రేకెత్తిస్తున్న ఏకైక అంశం ఇందులో కలపబోతున్న కొత్త సన్నివేశాలు. ఇప్పటి వరకు ఎవరూ చూడని కొన్ని అన్సీన్ షార్ట్స్ ను ఈ వెర్షన్ లో యాడ్ చేస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి ఆ కొత్త సీన్స్ పైనే ఉంది. అవి కథలో ఎంత కీలకంగా ఉంటాయి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను మరింత పెంచుతాయా అనేదే $1 మిలియన్ క్వశ్చన్. మరి రీ రిలీజ్ రిజల్ట్ పూర్తిగా కొత్తగా యాడ్ చేసే ఫుటేజ్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి ఆ సీన్స్ ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తేనే ఎంత సమయాన్ని వెచ్చించి థియేటర్కి వచ్చినందుకు సంతృప్తి కలుగుతుంది. లేదంటే కేవలం కొన్ని నిమిషాల కోసం గంటల తరబడి కూర్చోవడం కష్టమే. ఇది ఒక రకంగా బాహుబలి బ్రాండ్ కు కూడా అగ్ని పరీక్ష లాంటిది. మొత్తం మీద బాహుబలి ది ఎపిక్ ఒక సాహసోపేతమైన ప్రయత్నం. రాజమౌళి మేకింగ్, కీరవాణి సంగీతం, విజువల్ వండర్స్ ను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమే. మరి ఈ భారీ రన్ టైం సినిమాకు ప్లస్ అవుతుందా లేక మైనస్ గా మారుతుందో తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి చూడాల్సిందే.